రై గణపతి, ఈ మత్తు ప్యాకెట్లతో అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నావురా. ఇందులో పాస్ అవలేవురోయ్. పాపం పెద్దమ్మ, రాముడు లాంటి నా కొడుకు సమాజానికి సేడపురుగయ్యాడంటే నమ్మలేకపోతున్నానని ఏడుస్తూ నిదానంగా కళ్ళు మూస్తుంది. పాపం. ఎరా మత్తు దిగిందా? తగ్గిందా? మళ్ళొచ్చావు? మళ్ళీ వస్తా, ఎందుకంటే ఇది నా ఇల్లు కూడా కాబట్టి. అలా అన్నందుకే అరుపులు కేకలు ఎడుతూ పారిపోయారు. ఒకరోజుకి ఎలా ఉంటే రోజు ఎలా ఉంటుందో ఊహించుకో. విఘ్నేష్ బ్రదర్ మళ్ళీ వచ్చాడు అంటే ఏదో ప్లాన్తోనే వచ్చుంటాడు. నేను అదే అనుకున్నాను. నువ్వేం చేసేయాలనుకున్నావు చేయమావా, నేను చెయ్యాల్సింది నేను చేసేస్తా. నేను మంచి పనే చేస్తానురా, నువ్వే ముంచే పనులు చేస్తావు. అదే నీకు నాకు తేడా. అందుకే నువ్వు ఒకళ్ళు పెడతంటే తింటున్నావు. నేను మా అక్క దగ్గర ఉంటున్నాను, నువ్వు ఎవరు వాటా ఇస్తారా అని కుక్కలా కాసు కూర్చున్నావు. ఏంట్రా బెదిరిస్తావేంటి? ఆగు మావా. విఘ్నేష్ బావా, గొడవలొద్దు. బాబాయ్, మీరు కూడా సైలెంట్గా ఉండండి. కొంచెం చెప్పండి ఇడికి. ఈ ఇంటికి వాళ్ళింటికి వెళ్లే దారి మధ్యలో చాలా ఆసుపత్రులు ఉంటాయి, చూపించుకోమని. నేను హాస్పిటల్కి వెళ్తానో లేదో గాని వీళ్ళైతే పోలీస్ స్టేషన్ చుట్టూరా తిరుగుతానే ఉంటారు. ఎలా బ్రదరు, మళ్ళీ ఏదైనా అయితే లేట్ అవుతుందేమో అని పద్మక్క నేను కలిసి మంచి ప్లాన్ ఒకటేసాంరా. ప్లాన్ మంచిదే గాని అందులో ఏం మాత్రం మంచి లేదు. అదేంటి చెప్పండి. నువ్వే చూడనిది. ఏంటిది? ఏం చేస్తున్నావు? వాసన చూసావో కళ్ళు తిరుగుతాయి, అలవాట్లేదు కదా. గణపతి, గణపతి, విద్య, శ్రీశైలం. అమ్మా. గణపతి రా రా రా. అత్తయ్య, శ్రీశైలం, మన ఇంటికి పోలీసులు వస్తున్నారా? పోలీసులా? ఇంటికి కాదు పెద్దమ్మా, ఇంట్లోకే వచ్చేసారు. సందర్భం లేకుండా ఎవరన్నా ఎందుకు వస్తారు? మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చామనుకున్నావా? పోనీ ఎందుకు వచ్చారో చెప్పండి సార్, మా అమ్మ భయపడుతుంది. ఆడాలన్నాక భయపడతారు. అందరూ ఒకేలా ఉండరు సార్. ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, పౌరం పోకులు ఉన్నారు కదా మన ఇంట్లో, వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటారు, అంతేగా సార్? అంతే. చెప్పానా అక్క, నువ్వు కంగారు పడ మాకు. సుబ్బు అయితే తప్పు చేయలేదు కదా. మా ఆయన అంటారేంటత్తయ్య, ఎవరేం చేసుంటారో పోలీసులకి బాగా తెలుసు. వీడే ఏదో చేస్తుంటాడు. ఏంటి సార్ వాళ్ళ అంటుంటే ఊరికే నిల్చున్నారేంటి? మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఈ ఇంట్లో నుంచి మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారు. వెతకండి సార్, వెతకండి. సరుకులు, బుక్కులు, కబోర్డ్లు, లాకర్లు,
కింద మంచం కింద పైన మొత్తం వెతకండి సార్, ఏ మూల వదలొద్దు, బాగా వెతకండి సార్. ఏంట్రా ఇది శ్రీశైలం? అక్క ఎతికి ఎతికి ఇసుకొచ్చి ఆళ్ళే వెళ్ళిపోతారులే అక్క. అమ్మా నువ్వు టెన్షన్ పడకు, ఎవరో ఆకతాయిలు కంప్లైంట్ ఇచ్చి మన టైం వేస్ట్ చేస్తున్నారంతే. సార్ సార్ ఆ గదిలో మత్తు పదార్థాల ప్యాకెట్లు దొరికాయి సార్. ఏటి గణపతి గదిలో మత్తు ప్యాకెట్లా? అయ్యో దేవుడా, బావగారు ఇలాంటి పనులు కూడా చేస్తారా? సార్ నాకేం తెలియదు సార్, అసలు మా గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఇందులో ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది సార్. ఈ వీడియోని చూడండి.